ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు పరాజయాలను మర్చిపోయి యువ భారత్ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సిద్ధమైంది. జూలై 23న హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది టీమిండియా. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్తో భారత్ బోని కొడుతుందో లేదో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్డ్ ట్రాక్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు మంచి గ్రిప్, టర్న్ లభిస్తుంది. ఆరంభంలో ఉండే సీమ్ మూవ్మెంట్ను పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 156 పరుగులు కాగా అత్యధిక టీ20 స్కోరు 229 పరుగులుగా ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో జరిగిన 41 టీ20 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 23 సార్లు విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందస్తు బ్యాటింగ్ ఎంచుకోవడం శుభసూచకం. ఇక ఐపీఎల్ తరహా ఫ్లాట్ ట్రాక్లను అలవాటు పడిన మన యువ బ్యాటర్లకు ఈ పిచ్ సవాలుగా మారనుంది. ఇక ఈ మ్యాచ్లో భారత ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభు సిమ్రాన్ సింగ్కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కుడి ఎడమ చేతి బ్యాటింగ్ కాంబినేషన్ కుదరడం ప్రభు సిమ్రాన్కు కలిసి వచ్చే అంశం. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఫినిషర్ రింకు సింగ్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైభవ్కు తొలి మ్యాచ్లో నిరాశ తప్పకపోవచ్చు. విదేశీ గడ్డపై తలబడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో కీపర్గా ప్రభు సిమ్రాన్ సింగ్కి బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇక భారత్ జింబాబ్వే మధ్య హరారే వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభు సిమ్రాన్ సింగ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచిన ప్రభు సిమ్రాన్ అవకాశం లభిస్తే తన సహజ శైలిలో ఆడే జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందిస్తాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా ప్రభు సిమ్రాన్ సింగ్ తన అద్భుతమైన బ్యాటింగ్తో పలుమార్లు ఆకట్టుకున్నాడు. పవర్ ప్లేలోని బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్పై ఒత్తిడి పెంచే సామర్థ్యం అతనికి ప్రత్యేకత. అదే దూకుడును జింబాబ్వే కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వికెట్ కీపర్గా కూడా ప్రభు సిమ్రాన్ సింగ్ చురుకైన ప్రదర్శన కనబర్చే ఆటగాడు. బ్యాటింగ్తో పాటు కీపింగ్లో కూడా జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని భారత జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. హరారే వేదికపై ప్రభు సిమ్రాన్ సింగ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్కు బలమైన స్కోర్ నమోదు చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి. యువ ఆటగాడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవడానికి ఇదొక కీలక వేదికగా భావిస్తున్నారు. మొత్తంగా ఇండియా జింబాబ్వే తొలి టీ20లో ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రదర్శనపై అందరి చూపు నిలిచింది. అవకాశం దక్కితే తన దూకుడైన ఆట తీరుతో అభిమానులను అలరించి టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషిస్తాడనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రభు సిమ్రాన్ సింగ్కి అవకాశం ఇస్తే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగుతారు. అలాగే కెప్టెన్ వ్యూహాలు, ఫీల్డింగ్లో మార్పులు శ్రేయస్ని నిరూపించుకోవాల్సి ఉండగా తిలక్ వర్మ నిలకడగా ఆడి విమర్శకులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే, ఆరో స్థానంలో ధనాధన్ ఫినిషర్ రింకు సింగ్ సేవలు అందించనున్నారు. ఇక స్పిన్ ఆల్రౌండర్గా యువ ఆటగాడు హర్ష దూబేకు మంచి అవకాశం లభించగా ప్రధాన స్పిన్నర్గా రవి బిష్ణు రంగంలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, ఎస్ ఠాకూర్ స్థానాలు ఖాయం కాగా మూడో ఫేసర్ స్థానం కోసం మయాంక్ యాదవ్, అశోక్ శర్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా తిలక్ వర్మ, శివం దూబేల ప్రదర్శనపై అందరి కళ్ళు ఉన్నాయి. ఇటీవల వరుసగా విఫలమవుతున్న ఈ స్టార్స్ తమ అసలైన సత్తా చాటి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాలనే బాధ్యత ఉంది. ఇక విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడ్డ భారత జట్టు అనూహ్య రీతిలో పసికొన చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై మీద కూడా అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్ వాష్ అయింది. దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయం అన్నదే లేకుండా అతడు ఈ 2 సిరీస్లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది. అనంతరం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కూడా శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఓటమి పాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి సిరీస్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికొనే
తెలంగాణ చేతిలో ఓడిన టీమిండియాకు జింబాబ్వే కూడా కఠిన సవాల్ విసురుతోంది. ఇటీవల కాలంలో జింబాబ్వే జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచ కప్ 2026లో అనూహ్య రీతిలో మాజీ ఛాంపియన్ పటిష్ట ఆస్ట్రేలియా జట్టుని జింబాబ్వే మట్టి కరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్లపై కూడా విజయాలు సాధించింది. ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులోనూ బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టి కరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్లో మాత్రం జింబాబ్వే ఓడిపోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది. అదేం లేదు, ఈ సిరీస్లో గెలిచేందుకు ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. ఏదేమైనా నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవల కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావలసినంత వినోదాన్ని పంచుతుంది. ప్రస్తుతం టీమిండియా సందిగ్ధ దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను అని రాజా పేర్కొన్నాడు. టీమిండియా జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో 3 టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, బూమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కనున్నాయి. ఇక టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని, అయితే పరిస్థితులకు తగ్గట్టుగానే తాను బ్యాటింగ్ చేస్తానని, కొన్ని బాధ్యతలు ఉంటాయని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఐర్లాండ్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ టీ20లో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ లభించింది. అయితే ఐర్లాండ్తో పాటు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్ స్వీప్ కావడం విమర్శలకు వెల్లుతాయి. బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించినా సారథిగా అతనికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్ సిరీస్లో అతడి స్ట్రైక్ రేట్ 110 కాగా ఇంగ్లాండ్ సిరీస్లో 152 చేరినప్పటికీ సగటు మాత్రం 26 మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణమాచార్య, శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20కి ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేరువేరు ఆటగాళ్లు వేరువేరు స్థానాల్లో బ్యాటింగ్కు రావాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం తొలి బంతి నుంచి హిట్టింగ్ ఆడాలనుకుంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి. నేను బ్యాటింగ్కి వెళ్లేసరికి జట్టు పవర్ ప్లేలోనే 4-5 వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చి రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచి దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి ఉంటుంది. గత 2 ఏళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్చులపై ఎక్కువ మ్యాచ్లు ఆడిన మేం ఇంగ్లాండ్కు వెళ్లగానే ఇబ్బందులు పడ్డాం అని తిలక్ వర్మ తన విమర్శలకు వారికి కౌంటర్ ఇచ్చాడు. అదేవిధంగా జింబాబ్వే మంచి పోరాట పటిమ ఉన్న జట్టుని ప్రశంసించాడు. ఇక వారిని ఓడించడం కూడా అంత సులువేం కాదని, మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.